అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. తేజ అంటే ఒక సెన్సేషన్, ఒక కాంట్రవర్సీ, ఒక డిఫరెంట్ అప్రోచ్. ఎలా అబ్బింది మీకు ఇది? ఒకటి మాత్రం నిజం, ఆర్ క్వైట్ అవే ఫ్రమ్ ద రొటీన్ వే ఆఫ్ థింకింగ్. ఆ డిఫరెంట్ యాటిట్యూడ్ అనేటువంటిది మొదటి నుంచి ఎలా అబ్బింది అసలు? యాటిట్యూడ్ అనేటువంటి పదానికి ఏదైనా ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడాలనుకుంటే క్యారెక్టర్స్ వైజ్గా చాలా క్యారెక్టర్స్ వచ్చినాయి. బయటకు వస్తే ఇన్ జనరల్గా మాట్లాడుకుంటే తేజ ఒక యాటిట్యూడ్ ఉందంటే ఏమంటారు మీరు? ఏమన్నా నేను డిఫెండ్ చేయను, అఫెండ్ అవ్వను. మీ ఇష్టం, నన్ను ఏమనుకున్నా పర్లేదు. మీరు మీరు ఏమనుకుంటున్నారు? నా గురించి ఎక్కువ ఆలోచించను. నేను చాలా సినిమాలు తీయాలి, చాలామంది కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వాలి. వాళ్ళు 100 మంది ఇళ్లలో ఫుడ్ తినాలి, హ్యాపీగా ఉండాలి, అంతే. మీ యాటిట్యూడ్ ఎవరికి హాని కలిగించేది కాకపోయినా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ప్రొజెక్ట్ చేసేలాగానే ఉంటుంది. మీ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ని ప్రొజెక్ట్ చేసేలాగా. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అందరూ ఏంటి అసలు నాకు అర్థం కాదు అది. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటండి? ఇప్పుడు నేను డైరెక్టర్ని, ఇక్కడ ఓడవచ్చా ఓడవకూడదా చెప్పండి? ఓడవచ్చా? ఇప్పుడు ఇక్కడ చెత్త ఎక్కువ ఉంది, ఇప్పుడు నేను చీపురు తీసుకుని ఊడ్చా, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నట్ట పోయినట్ట? అది దానికి దట్ ఈస్ వర్క్ ఈజ్ వర్షిప్ అనుకుంటాం, లేకపోతే వర్క్ ఈజ్ గాడ్ అనుకుంటాం, మన పని మనం చేసుకోవటం అనుకుంటాం. మరి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మరి దేని గురించి వస్తుంది? నో ఈగోయిస్టిక్. మీ ఆవిష్కరించుకునే విషయంలో మీరు అన్కాంప్రమైజ్డ్గా ఉంటాం అనేటువంటిది అభినందనీయమని చెప్తున్నాను. నేను మిమ్మల్ని పొగిడాను, ఏం అనలేదు నేను. అలా కాదు, నేను అన్కాంప్రమైజ్డ్ అంటే ఏంటంటే సినిమా వరకు అన్కాంప్రమైజ్డ్, మిగతా అన్నిట్లో ఎక్కడైనా డజంట్ మ్యాటర్. తిక్క పురుషుల జాబితాలో మీరు కూడా ఉన్నారు అంటే, టాలీవుడ్లో ఉన్న కొంతమంది తిక్క పురుషుల జాబితాలో మీరు కూడా ఉన్నారు అంటే హ్యాపీ ఫీల్ అవుతారా, బాధపడతారా? ఏం ఫీల్ అవ్వను. ఏం ఫీల్ అవ్వరు, మీ హక్కు అది, మీరు ఏమైనా అనుకోవచ్చు. తిక్కుంది కదా మీకు కూడా. ఇంకా ఏమో మంచి నాకు నచ్చినట్టు నేను ఉంటే తెక్క అంటే ఓకే, ఏమైనా అనండి, డజంట్ మ్యాటర్. ఇట్ డజంట్ మ్యాటర్. మీరు నన్ను తిట్టినా నేను ఏమనుకోను. మిమ్మల్ని తిట్టడం గురించి ఒకవేళ మీరు నన్ను తిట్టారు అనుకోండి, ఎల్లుండి మళ్ళీ ఇంటర్వ్యూ అంటే ఓకే అంట. మీరు తిట్టారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తిట్టాల్సిన ఇదే ఉంది సార్ మాకు. అంటే మీకు మీ వ్యక్తిత్వంలో ఉన్న డిఫరెంట్ షేప్ని హౌ బెస్ట్ ఐ కెన్ ప్రొజెక్ట్ అని కోసం ట్రై చేస్తాను తప్ప మిమ్మల్ని తిట్టడానికి మీరు ఎవరికేం మోసం చేశారు, ఎవరికేం అన్యాయం చేశారు, మీ వల్ల ఇంతమంది 1000 మంది పైన ఇండస్ట్రీగా అయ్యారనుకుంటే మిమ్మల్ని అభినందించి, సన్మానించి, సత్కరించి, అవార్డులు ఇచ్చి మిమ్మల్ని ఊరేగించాలి, కానీ మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం. రియల్లీ గ్రేట్ జాబ్ యూ డిడ్ సార్, రియల్లీ గ్రేట్ జాబ్. అలా ఏమో అందుకే పుట్టానేమో. తేజ తన హిట్స్ కంటే ఫ్లాప్స్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు. ఎందుకట్లా? మామూలుగా ఎవరైనా ఫ్లాపుల్ని కప్పిపుచ్చుకుంటారో, హిట్స్ని హైలైట్ చేసుకుంటారు. నేను ఫ్లాప్ డైరెక్టర్ని అనేటువంటి దాన్ని మేము మాట్లాడిన దానికంటే మీరు ఎక్కువ మాట్లాడతారు ఎందుకు? నాకు గుర్తుండాలి కదా. ఇప్పుడు మనం ఎవరికైనా అన్నం పెట్టాం, అతను కడుపు నిండింది అనేది మంచి పని చేసాం అనుకోండి, అతను గుర్తుపెట్టుకోవాలి. నేను పెట్టానని మాట్లాడకూడదు. నేను ఆకలితో ఉన్నాను అనుకోండి, నేను ఆకలితో ఉన్నానని నేను గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ టైం కరెక్ట్గా పనిచేసి ఆ తప్పు మళ్ళీ చేయకుండా, మళ్ళీ ఆకలితో ఉండకుండా ఉంటా. ఇప్పుడు మాకు ఏమైందంటే ఈ సైటు బ్యాంకులో పెట్టా, మధ్యలో నేను ఒక 4 years సినిమాలు చేయలే. ఇప్పుడు బాగా ప్రాబ్లమ్స్ వచ్చి బ్యాంక్ వాళ్ళు ఈ ఆస్తి మా జప్తులో ఉంది, ఎవరు లోపల రాకూడదని రాశారు. ఇది ఈ బిల్డింగ్, ఇప్పుడు మనం కూర్చున్న బిల్డింగ్. ఓకే, మొత్తం కట్టేసా. తర్వాత కట్టేసినాక అది తీలా నేను అలాగే ఉంచా. ఏది ఆ బోర్డు గేటుకి వేసారు, రాశారు, అలాగే ఉంచా. ఎవరు వచ్చినా ఏంటి ఇది అనేది తప్పు ఉండిందండి, కట్టేశాను. నాకు గుర్తుండాలి కదా నేను చేసిన తప్పులు, ఇంక లైఫ్లో ఎప్పుడు లోన్ తీసుకోకూడదని. అందుకని అది రోజు చూసుకుంటాను నేను, వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అని. మా ఆవిడ చూసింది, చూసి ఏంటి నెక్స్ట్ డే పొద్దున్నే పెయింట్ వేయించేసింది. నువ్వు ఎందుకు వేయించావు? నువ్వు చూసుకో, నువ్వు గుర్తుపెట్టుకో, ఊళ్ళో అందరికి ఎందుకు గుర్తు చేస్తున్నా? నేను ఊళ్ళో వాళ్ళ గురించి ఆలోచించలా, నా గురించి అంటే నా అవమానాలన్నీ నేను గుర్తుపెట్టుకుంటాను. నేను చేసిన తప్పులన్నీ గుర్తుపెట్టుకుని రోజు రిమైండ్ చేసుకుంటాను. సార్, ఈ సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ట్రెండ్స్ మీద ఒక సీనియర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా మీ అభిప్రాయం చెప్పండి. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు వరల్డ్లో నెంబర్ 1 ఇండస్ట్రీ. హాలీవుడ్ కంటే, హిందీ కంటే, బాలీవుడ్ కంటే, తమిళ్ కంటే తెలుగే టాప్లో ఉంది. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ రాజమౌళి. మొన్న ఆస్కార్ రావటం ఇంకో పెద్ద అచీవ్మెంట్. ఫస్ట్ తెలుగు సినిమా విత్ తెలుగు రైటర్స్, తెలుగు యాక్టర్స్ అండ్ తెలుగు లిరిక్స్
తెలుగు మ్యూజిక్ డైరెక్టర్తో చేసి దానికి ఆస్కార్ రావటం వెరీ వెరీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే తెలుగుని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళిన రాజమౌళికి క్రెడిట్ అంతా. రాజమౌళి నాకు తెలిసి ఈజ్ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా, నేను ఇస్తున్న బిరుదు. కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా, వండర్ఫుల్ రాజమౌళి. ఎందుకంటే రాజమౌళి వల్ల ఇండియన్ కల్చర్ హాలీవుడ్కి అందరికీ తెలుస్తుంది. రాజమౌళి వల్ల రేపు ఇటువంటి ఇంకో 2 సినిమాలు కనుక తీసుకెళ్ళి హాలీవుడ్లో కూడా చేయగలిగాడంటే మీరు డాలర్ వాల్యూ కూడా పడిపోద్ది. డాలర్కిను రాజమౌళి తీసిన దీనికి హిట్కి ఏంటి కనెక్షన్ అని అడగచ్చు. మీరు ఇప్పుడు మీ పిల్లలు బాగా చదువుకున్నారు, ఏ దేశానికి వెళ్ళాలనుకుంటారు? యుఎస్. ఎందుకు వెళ్ళాలనుకుంటారు యుఎస్? రష్యా ఎందుకు వెళ్ళరు? యుఎస్ కంటే హ్యాపీగా ఉన్న దేశం జపాన్, రష్యా, జర్మనీ ఎందుకు వెళ్ళరు? అంటే హాలీవుడ్ సినిమాల ప్రభావం మన మీద ఉండటం వల్ల అమెరికా ఒక గొప్ప దేశం అనుకుని మనం అక్కడికి వెళ్తానికి ట్రై చేస్తాం. దానివల్ల డాలర్ రోజు రోజుకి పెరిగిపోతుంటుంది. మా చిన్నప్పుడు 20 రూపాయలు ఉండేది, ఇప్పుడు 80 రూపాయలు అయింది. ఎందుకు వెళ్ళిందంటే అందరూ అక్కడికి వెళ్దాం అనుకుంటుంటారు. ఆ కల్చర్ మనం కాపీ కొడతానికి ట్రై చేస్తుంటాం. అమెరికాలో ఐఫోన్ వచ్చిందంటే అది కాపీ కొడతామని ట్రై చేస్తాం. ఐఫోన్ కంటే బ్యాటరీ రష్యాలో ఉన్నాయి, అవి తెచ్చుకోం. దానివల్ల డాలర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఎందుకు? ఆ కల్చర్ వల్ల. సేమ్ థింగ్ ఇప్పుడు రష్యన్ సినిమా మనం చూడం కాబట్టి రష్యా ఎలా ఉంటుందో తెలీదు, హాలిడేకి వెళ్దామని కూడా అనుకోం. జపాన్ సినిమాలు చూడం, మనం వెళ్దాం. ఇప్పుడు ఇండియన్ సినిమా ఎప్పుడైతే ఇట్లా రాజమౌళి వల్ల వెళ్ళిందో వాళ్ళందరూ చూస్తాం మొదలెట్టి ఇండియన్ కల్చర్ తెలుసుకోవటం కోసం ఇక్కడికి వస్తారు. ఈ RRRలో ఏమైంది అంటే ఇండియన్ కల్చర్ కూడా బాగా చూపించాడు. అంతవరకు పెద్ద పెద్ద డైరెక్టర్లు అన్నీ తీసినవి బేద సినిమాలు వెళ్ళి ఆస్కార్లకు వెళ్ళినా దేనికి వెళ్ళినా మన అడుగు తినేవాళ్ళు వాళ్ళు వచ్చి తీసింది కూడా స్లమ్ డాగ్, బేదరికం మీద తీసాడు. ఇతను ఒక్కడే ఒక రాయల్గా మంచి సినిమా తీసాడు, అందుకే కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా తీసి ఇప్పుడు ఆ ఇండియన్ కల్చర్ చూడటం కోసం వాళ్ళందరూ వస్తారు ఇండియాకి. ఫ్యూచర్లో ఇది కనుక పెరిగి మన ఇండియన్ సినిమా వరల్డ్ సినిమా లెవెల్కి పెరిగిపోయింది అనుకోండి, అన్ని దేశాల్లో మన సినిమా చూస్తుంటే మన కల్చర్ తెలుసుకుంటాను టూరిస్టులు అందరూ ఇక్కడికి వస్తారు, వచ్చి వాళ్ళందరూ డబ్బులు ఇక్కడ ఖర్చు పెడతారు, అప్పుడు మన రూపీ పెరుగుద్ది. ఇది నా లాజిక్. బాగుంది. ఇది ప్రాక్టికల్గా ఇదే జరుగుద్ది, లేకపోతే ఎందుకు వెళ్తారు అమెరికాకి? మరొక రాజమౌళి తయారయ్యే అవకాశం ఉందా ఇండస్ట్రీలో? రాజమౌళి బాగా కష్టపడతాడు, తను కష్టపడుతున్నారు, అందులో డౌట్ ఏం లేదు కదా. అది ఇంకా అందరూ రాజమౌళి గారిని చూసుకొని మనం ఎస్ హీఈస్ అవర్ ప్రైడ్, కింగ్ ఆఫ్ ద ఇండియన్ సినిమా అని. ఇంకా ఫర్దర్గా రాజమౌళిలు వచ్చే అవకాశాలు ఉన్నాయా ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు తను ఒక పాత వేసాడు కదా, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు శివ తీసినప్పుడు ఒక పాత వేసారు, ఆ పాతలో చాలామంది వచ్చారు. నేను చిత్రం అని లో బడ్జెట్ పాత వేసాను, దాంట్లో చాలామంది వచ్చారు. ఇప్పుడు రాజమౌళి వేసిన పాతలో చాలామంది వెళ్తానికి ట్రై చేస్తారు, ఎందుకంటే హ్యూమన్స్ అనేవాళ్ళు ఇమిటేషన్ ఎక్కువ. చిత్రం సినిమా ద్వారా మీరు వేసిన పాత అనేటువంటిది అడాప్టబుల్, అనుసరణీయం. చిన్న సినిమాలకే ఒక గైడ్ లైన్స్, ఒక రోడ్ మ్యాప్ లాంటి సినిమా ఇచ్చారు మీరు. అలాగే శివ అనేటువంటిది కూడాను ఇండియన్ సినిమాకి అడాప్టబుల్గానే ఉంది. కానీ రాజమౌళి ఇచ్చింది ఇట్ ఈస్ ఎ బిగ్ జైంట్ ఫిలిం యాజ్ ఫర్ ద బడ్జెట్ ఈజ్ కన్సర్న్, యాజ్ ఫర్ ద క్రియేటివిటీ ఈజ్ కన్సర్న్. ఆ పాత్రలో వెళ్ళటం కోసం ప్రయత్నించి సినిమా తాలూకు వాల్యూమ్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బడ్జెట్, ఆ రేంజ్, ఇండియన్ సినిమా, పాన్ ఇండియన్ సినిమా, పాన్ వరల్డ్ సినిమా అనే రేంజ్కి వెళ్ళటం అనేటువంటి దాన్ని అడాప్టబుల్, దాని తాలూకు ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది ఇండియన్ ఫిలిం మేకింగ్ మీద, క్రియేటివిటీ మీద అనేటువంటి దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? విశ్లేషణ అంత పెద్ద పదం నాకు తెలియదు, కానీ సింపుల్గా నేను చెప్పాలంటే రాజమౌళి చిన్న చిన్న సినిమాలు చేసుకుంటా తన రేంజ్కి వెళ్ళాడు, తన బడ్జెట్ తనే పెంచుకుంటా, తన రేంజ్ తనే పెంచుకుంటా వెళ్ళాడు, ఇంకెవరు చేయలే. ఇప్పుడు వచ్చేవాళ్ళు డైరెక్ట్గా ఆ రేంజ్కి వెళ్ళాలి అని ట్రై చేస్తే మాత్రం పడతారు. వీళ్ళు గ్రాడ్యువల్గా వెళ్ళి అక్కడికి ఎదగాలి. ఇప్పుడు ఆయన అంత గ్రాండియర్గా ఖర్చు పెట్టారు కదా, అంత పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ రేంజ్లో చేయాలనేటువంటి దీంతో వెళ్తే చాలా మంది దెబ్బ బొక్క బాటలు పడి డైరెక్ట్ జంప్ కొట్టకూడదు, తనలాగానే వెళ్ళాలి, హార్డ్ వర్క్ చేసుకుంటా. రావణులు, ఒక ఈగలు, అవన్నీ చేసుకుంటూనే ఒక ప్రూవ్ చేసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి ఆరోహణ కనిపిస్తుంది. ఇందాక మేము ఒక సబ్జెక్టు మనం డ్రాప్ అయ్యాం, తప్పులు చేశాననేటువంటిది చెప్పారు కదా, తప్పులు పూర్తి స్థాయిగా మీరు వివరించలేదు. మీకు రిగ్రెట్స్ ఫీల్ అయ్యేంత ఏముందండి మీకు? సినిమాలు పోయటం, సినిమాలు ఏంటంటే నేను ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి, మధ్యలోనే శృతి పోయింది, సో నేను చేయలేకపోయాను.